ఏదో ఒక సాకు చెప్పి పొలం పనని లేకపోతే ఇంకో పనని చెప్పి చాలామంది రాలేకపోయారు. కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని లేఖనంలో మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఆ వాక్యంలో శ్రేష్టమైన మాట ఏంటంటే, రక్షణ వస్త్రాలు మీరు సంపాదించుకుంటున్నారా? ఇది ఎక్కడ దొరికిద్ది? నిజంగా మరి ఆ మాటలు మీరు ఎలాగా రిసీవ్ చేసుకున్నారో కానీ చాలా భారభరితమైన మాటలు. హృదయం తీసుకొని ఈ సంవత్సరం ఆ యొక్క వస్త్రాలని సంపాదించుకోవాలి ప్రభు అని మీరు అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. మంచిదండి, నేను కొద్ది నిమిషాలు వాక్యంలోకి వెళ్తాను. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుణ్ణి చంపువాని. చాలండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు తన దృష్టి నిలపాలి అంటే, దేవుని యొక్క కనుదృష్టి మన కుటుంబాల మీద ఉండాలి అంటే, దేవుడు మనం చూడాలి అంటే, ఇక్కడ ఈ వాక్యంలో కొన్ని పనులు మనం చేయాలి. దేవుని యొక్క కనుదృష్టి మన గృహాల మీద ఉంటే, దేవుని యొక్క కనుదృష్టి మన బిడ్డల మీద ఉంటే, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే మనకి క్షేమము, మనకి నెమ్మది, మనకి ఆరోగ్యము, మన కుటుంబాల్లో దేవుడు ఎంతో ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం చేయవలసిన పనులు ఏంటంటే, చూడండి ఆ మాటలు. ఎవడు దీనుడై, ఒకటి దీనత్వాన్ని కలిగి ఉండాలి. రెండవది నలిగిన హృదయము గలవాడై, నలిగిన హృదయం కలిగి ఉండాలి. మూడవది నా మాట విని వణుకుచుండునో. ఈ 3 విషయాలు కనుక మనం చేయగలిగితే, ఈ 3 విషయాలు మనలో ఉంటే, ఈ 3 విషయాలు మన కుటుంబాల్లో ఉంటే, దేవుని యొక్క కనుదృష్టి మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, మన మీద ఉంటుందండి. కాబట్టి ఈరోజు ఈ 3 విషయాలు మీతో నేను మాట్లాడతాను. ఈ 3 విషయాలు చేయగలిగితే కనుక, పిల్లల వాక్యం అంటే మనము సంవత్సరానికి కనీసం 5 మాటలన్నా 5 వాక్యాలన్నా నెరవేర్చాలండి. మన వ్యక్తిగత జీవితంలో 5 వాక్యాలన్నా, కనీసం తక్కువలో తక్కువ 3 వాక్యాలన్నా నెరవేర్చి, ప్రభువా ఈ సంవత్సరం ఈ 3 మాటలు నెరవేర్చాను ప్రభువా, నాకు ఈ సహాయం చేయని మనం అడిగే అథారిటీ, హక్కు మనకు ఉంటుంది. అయితే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలండి? దీనత్వం కలిగి ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని యొక్క దృష్టి వారి మీద ఉంటుంది. మొట్టమొదటిగా దీనుడు అవ్వాలి. ఎవరైనా సరే దీనత్వంలోకి రావాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. ఇది మనం మాటలతో చెప్పుకున్నంత తేలికైంది కాదు. దీనత్వం రావాలంటే మాటలతో వచ్చేది కాదు, కానీ అది దేవుడే ఇవ్వాలి. దీనత్వం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దీనత్వం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మత్తయి సువార్త 11లో మాట అంటాడు. ఏమనంటాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాను గనుక మీ కాడి ఎత్తుకొని నా కాడి సులువు అంటారు కదా మాట. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తే దీనత్వం వస్తుందంటే, దేవాది దేవుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఆ ధ్యానం వస్తుంది. మరి మేమందరూ యేసు దగ్గరికి వస్తున్నామండి, ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్నామండి, ప్రభు బాలలో పాలు పంపులు పంచుకుంటున్నామండి, అన్నిట్లో అటెండ్ అవుతున్నామండి. మరి దీనత్వం ఉందా అండి? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. దీనత్వం ఉందా? చూడండి, బైబిల్ గ్రంథంలో భక్తుడైన మోషే గారిని మనం చూసుకున్నట్లయితే ఆయనకి 120 సంవత్సరాల వయసు. ఆ 120 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర
ఒక రాజుగా పెరిగాడు. అయితే అక్కడ పెరిగి యుద్ధాభ్యాసాలు అన్నీ నేర్చుకొని యుద్ధ ప్రావీణ్యతను సంపాదించుకున్నటువంటి మోషే తన జ్ఞానం చేత, తన తెలివి చేత, తన ఆలోచన చేత తన ప్రజలను రక్షించుకోవాలనుకున్నాడు. కానీ అవలేదు. దేవుడు ఏం చేశాడంటే అతనిని 40 సంవత్సరాలు గొర్రెలు కాసే పని అప్పగించాడు. దేవుని బిడ్డలారా, దీనత్వం రావాలంటే ఫరో కుమారుడిగా ఉంటే దీనత్వం రాదు. ఎక్కడ పంపించాడంటే అడవుల్లో, ఆ కొండల్లో ఆ గొర్రెలు మేపుకుంటూ, ఆ వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ ఆ గొర్రెలన్నీ మేపుకుంటా, ఆ గొర్రెలన్నిటినీ కాపాడుకుంటా, అవన్నిటినీ జాగ్రత్త చేసుకునే పరిస్థితి 40 సంవత్సరాలు ఆయనకి దీనత్వం రావడానికి, నేను ఫరో కుమారుని మనసు పోగొట్టడానికి 40 సంవత్సరాలు పట్టిందండి. దేవుని బిడ్డలారా, మనలో కూడా కొన్ని మనసులు, పుట్టుకతో ఉండే మనసులు, మనతో వెంబడించే కొన్ని మనసులు ఉంటాయి. అవి సామాన్యంగా వెళ్ళవు. అవి పోవాలంటే దేవుడు మోషేని 40 సంవత్సరాలు గొర్రెలు కాసి, గొర్రెలు మేపి, గొర్రెలు జాగ్రత్తపరిచి అన్నీ చేసిన తర్వాత అప్పుడు పర్వతం మీద దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీ చెప్పులు విడువు, నేను ఒక బాధ్యత నీకు అప్పగించబోతున్నాను. ఎప్పుడండి దీనుడిగా మారిందంటే గొర్రెలు మేపిన తర్వాత. ఎప్పుడయ్యా మోషే గారు దీనుడిగా మారిందంటే ఆ ఎండలో ఎండినప్పుడు. ఎప్పుడయ్యా దీనత్వం వచ్చిందంటే ఆ చలిలో, ఆ కొండల్లో, లోయల్లో నడుచుకుంటూ వెళ్తుంటే, నేను ఒకప్పుడు రాజుగారి కుమారుని కదా. దేవుడు నీకే పరిస్థితిలో నడిపిస్తున్నాడో, దేవుడు ఎలాగ నిన్ను నడిపిస్తున్నాడో నువ్వు దేనికి దిగులు చెందద్దు. దేవుని యొక్క ఉద్దేశం నీ మీద, నా మీద ఉంది. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నతమైన దేవుడు, అనంత జ్ఞాని. ఆయన ఆలోచన మనకి మోషేకి అర్థం కాలా. ఇదేంటి నా జీవితం ఎలా అయిపోయిందేంటి, గొర్రెలు కాసుకునే పరిస్థితి వచ్చిందేంటి, అసలు నేను వెళ్తే నమస్కారం చేసేవాళ్ళు కదా అనుకుంటున్నాడు. కానీ రానున్న దినాలలో అతను ఒక నాయకుడు అవుతాడని కానీ, రానున్న దినాల్లో అనేక మంది ప్రజలను బంధకాల నుంచి విడిపిస్తాడని మోషేకి తెలీదు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, మోషే, నా ప్రజలైన వారు బంధకాలు ఉన్నారు, వాళ్ళందరూ నడిపించే నాయకుడివి నువ్వే. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అప్పటికి ఆయనకి 80 సంవత్సరాలు అయిపోయింది. మిగిలిన 40 సంవత్సరాలు దేవుడు అప్పగిచ్చిన బాధ్యతను చేత పట్టుకొని వాళ్ళందరినీ ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించుకుంటా వాళ్ళని కానాను దేశం నడిపించడానికి ఆయన జీవితం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి దీనత్వాన్ని ఇవ్వాలంటే అనేక విషయాల్లో నలగొడతాడు, అనేక శ్రమలు పెడతాడు, అనేకమైన ఇబ్బందులు పెడతాడు, అనేకమైన పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కఠినమైన పరిస్థితులు వస్తాయి. కానీ ఏమాత్రం జడియకుండా ప్రభు నాకేదో నేర్పిస్తున్నాడని అనుకోవాలి. కాబట్టి దీనత్వమును మనం ధరించుకుంటే, దీనుడిగా మనం మారితే, ఈరోజు ఎక్కడ ఉందండి దీనత్వం? ఏమండి, భర్త భార్య దగ్గర దీనత్వం చూపిస్తున్నారా? భార్య పొరపాటున జాబ్ చేసింది అనుకోండి, దీనత్వం ఉంటుందా? ఎలవయ్యా, నేను కూడా సంపాదిస్తున్నా. లేదా భార్య ఏదైనా ఆస్తి, పొలాలు అన్నీ తీసుకొచ్చింది అనుకోండి, దీనత్వంతో ఉంటుందా? ఉండదండి. దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, దేవుని దగ్గరికి వచ్చేవాటికి మనం ఏమైపోవాలి? దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో, ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అట్టి వారిని నేను దృష్టిస్తాను. దీనత్వం కలిగి ఉంటే దేవుడు మనకు ఇచ్చే ప్రయోజనాలు ఏంటో కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు
దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించుచున్నాను. చాలండి దేవుని బిడ్డలారా, అలాగే 17వ వచనం కూడా మనం చదివితే 17వ వచనం మనం చదివినట్లయితే యెహోవా యందు విచారణ చేయుటకై ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించున్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. దేవుని బిడ్డలారా, దీనత్వాన్ని ధరించుకుంటే ఒక స్త్రీ కుటుంబంలో ఒక స్త్రీ దీనత్వం ధరించుకుంటే, ఒక కుటుంబంలో పురుషుడు దీనత్వం ధరించుకుంటే దేవుడు చేసే ఒక శ్రేష్టమైన పని ఏంటంటే ఈ స్థలము పాడగననియు ఇదిగో ఈ ప్రాంతాన్ని నేను పాడు చేయబోతున్నానని అన్న మాటలు నీవు విన్నావు కదా. ఎప్పుడైతే ఆ మాటలు విన్నావో నీవు మెత్తని మనస్సు కలిగి దీనత్వాన్ని ధరించుకొని బట్టలు చింపుకొని కన్నీరు కార్చితివో, నేను అనుకున్న ఆ కోపం నీ మీద రగులుకోకుండా దేవుని బిడ్డ ఒక కుటుంబంలో స్త్రీ గనక దీనురాలై దీనత్వాన్ని ధరించుకుంటే దేవుని కోపం ఆ కుటుంబం మీద రాకుండా అయిపోద్దండి. ఒక కుటుంబంలో పురుషుడు దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడై ఉన్నట్టయితే ఆ కుటుంబం మీద రావాల్సిన కోపము ఆగిపోద్దండి. ఈ వాక్యం మనం చదువుకున్నాం. ఎవరయ్యా ఈయనంటే అతి చిన్న వయసులో రాజు అయినటువంటి యోషియా రాజు. 22వ అధ్యాయం మొదటి వచ్చి మనం చూసినట్లయితే యోషియా యాలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడ యెరూషలేమును 31 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాల వయసులో అమ్మా? 8 సంవత్సరాల వయసులో దొంగ పోలీసు ఆటలాడుకునే వయసు. అవునా? ఏదైనా పని చెప్తే పని అక్కడ పెట్టేసి పక్కనకి వెళ్ళి ఆడుకునే వయసు. 8 సంవత్సరాల వయసులో ఒక రాజుగా అభిషేకించబడి 31 సంవత్సరాలు ఏలినటువంటి ఒక రాజుగారు. దేవుని బిడ్డలారా, అతని చరిత్ర మీరు చదివితే ఆయన ఎప్పుడైతే రాజు అయ్యాడో 8 సంవత్సరాల వయసులో ఎంత బాధ్యత అండి, ఎన్ని నేర్పించిందండి వాళ్ళ అమ్మగారు పేరు కూడా అక్కడ రాశారు. 22వ అధ్యాయంలో మొదటి వచనంలో అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అమ్మా, ఆ తల్లి పేరు కూడా రాయబడిందంటే తల్లి యొక్క పెంపకం, బిడ్డల యొక్క ప్రభావము, బిడ్డల మీద ఉండే ఆ ప్రభావము తల్లి పెంపకం మీద ఆధారపడి ఉంటుందని చక్కగా రాయబడి ఉంది. చిన్న వయసులో రాజయ్యాడు, దేవుని మాట నెరవేరుస్తున్నాడు, కుడికి కానీ ఎడమని తొడగట్లేదు. తన పిత్తలైన దావీదు చొప్పున ఆ మార్గంలోనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. మందిరం మూసేశారు 40 సంవత్సరాలు, ఆ మందిరం తెరవబడలేదు. తన ముందు పరిపాలించే రాజులు దేవునికి వ్యతిరేకంగా నడిచి ఆ మందిరాలు మూతేసేస్తే ఈయన ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆ మందిరాలు ఓపెన్ చేయించాడు. చూస్తే మందిరం అంతా 40 ఏమండి, ఒక్క 10 రోజులు మన ఊరు వెళ్తే ఇల్లు అంతా ఎలా ఉంటుంది? బూజు పట్టేసి దుమ్ము పట్టేసి. అలాంటిది 40 సంవత్సరాలు ప్రార్థన లేదు, 40 సంవత్సరాలు ఆరాధన జరగలేదు, 40 సంవత్సరాలు బలిపీఠం యొద్ద ఏ మాత్రం మొక్కుబళ్ళు చెల్లించబడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే యోషియా రాజు అయ్యాడో ఆ యొక్క తలుపులు తెరిపించాడు. శాస్త్రిని కొంతమందిని పెద్దలు పిలిపించి లోపలికి వెళ్ళి చూడండి, మందిరం అంతా బాగు చేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇలాగే ఉంటా అంటే కుదరదు. ఈ వాక్యం విన్నప్పుడు నీ హృదయం తెరవబడాలి. యోషియా రాజు అయినప్పుడు 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యి ఆ యొక్క మందిరం తలుపులు ఓపెన్ చేస్తే మందిరం అంత దుమ్ముతో ధూళితో నింపబడిపోయినట్లుగా ఈరోజు మానవుని హృదయం ఎలా అయిపోయిందంటే పాడైపోయిందండి. మానవుని హృదయంలో ఎన్నెన్నో చేరిపోయి, ఎంతో టెక్నాలజీ పేరుకుపోయి, ఎంతెంతో పాపము చేరిపోయి మానవ హృదయం ఎలా అయిపోయిందంటే బండబారిపోయిన హృదయం అయిపోయింది. యోషియా ఆ తలుపులు తెరిపించి మొత్తం క్లీన్ చేయిస్తుంటే ఆ దుమ్ము అంతా దులుపుతుంటే ఒక పెద్ద గ్రంథం కనబడింది. మీరు చదవండి, ఆ ఇంటికి వెళ్ళాక 22 ఒక పెద్ద గ్రంథం అంటే ఆ కచ్చిపు తీసుకుని మొత్తం తుడిస్తే గ్రంథం, దేవుని మాటలు ఉన్న గ్రంథం. అయ్యా, మందిరం దులుపుతుంటే, మందిరంలో ఆ క్లీన్ చేస్తుంటే ఏదో గ్రంథం దొరికింది అంటే తీసుకొచ్చి చదివి వినిపించండి అంటే ఎప్పుడైతే ఆ మాటలు చదువుతున్నారో యోషియా వస్త్రాలు చించేసుకుంటున్నాడు. ఇలాంటి ప్రాముఖ్యమైన, ఇలాంటి శ్రేష్టమైన మాటలు
అయ్యో ఇన్ని సంవత్సరాలు వినబడలేదే, ఇలాంటి మాటలు వింటే ప్రజలు బాగుపడతారే అని తన బట్టలు చింపేసుకొని దేవుని వాక్యానికి ఛాలెంజ్ అయిపోతున్నాడు. అప్పుడు అన్నాడు, ఈ మాటలు ఇక్కడ కాదు, ఈ దేశం అంతా ప్రకటించాలి. ఇలా జరుగుతున్నప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే ఆ మాటలు విని తన హృదయాన్ని మెత్తని మనసు గలవాడై దీనత్వాన్ని ధరించుకొని బట్టలు చించుకొని కన్నీరు కారుస్తున్నాడో, అప్పుడు అక్కడ ఉన్న ప్రవక్త ఉంది, ఆమె పేరు హుల్దా. ఆ ప్రవక్త అంటుంది, ఇదిగో నీ మనసును దేవుడు చూస్తున్నాడు. నీ మెత్తని మనసు, కొంతమంది మనసు కఠినంగా ఉంటుంది, మారదు, కఠినంగా అయిపోద్ది. దేవుని బిడ్డలారా, ఈ కఠిన హృదయాన్ని బట్టి దేవుడు అనేక మేలు చేయకుండా అయిపోతూ ఉంటాడు. చూడండి, ఫరోకి దేవుడు ఎన్నోసార్లు సెలవిచ్చాడు, మోషేని పంపించాడు. 1, 2 కాదు, ఎన్ని తెగులు జరిగినాయి అక్కడ? 10 తెగులు జరిగిన తర్వాత అప్పుడు తన హృదయం మార్చబడింది. దేవుని బిడ్డలారా, ఈ మీటింగ్ వల్ల మనసులో మార్చబడాలి. దీనత్వాన్ని ధరించుకుంటే దేవునికి ఇచ్చే ప్రయోజకత్వం ఏంటో తెలుసా? దేవుని కోపము మన మీదకి రాకుండా ఆగిపోద్ది. చూడండి మరొకసారి 22వ అధ్యాయము 17వ వచనం. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు, తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించున్నారు గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. దేవుని కోపం ఆ ప్రాంతంలో రగులు కొంటుండగా ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. ఎవరై అంటే యోషియా రాజు. చూడండి 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగునని దాని కాపురస్తులు దూషణాస్పాదులగునని నేను చెప్పిన మాటలను విని ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితి కనుక నీవు చేయమనవు నేను అంగీకరించి ఉన్నాను. నా కోపం ఇక్కడ రాగలదు. అమ్మా, నా 2 చేతులు ఎత్తి నేను వందనాలు పెడుతున్నా. దేవుని రాకడ అత్యంత ప్రాముఖ్యంగా ఉందండి. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం, యుద్ధాల మీద యుద్ధాలు. అంతేకాదు, దేవుని కరువు దినాలు రాబోతున్నాయి. అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో హోటల్ మూసేసేస్తున్నారు, గ్యాస్ దొరక్క. కట్టె పుల్లల మీద వండుకునే పరిస్థితి వస్తూ ఉంది. కరువు రాబోతుంది ప్రియులారా. పనులు ఆగిపోతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతినిపోతాయి, నెట్టలు దెబ్బతినిపోతాయి, వ్యవస్థ అంతా స్తంభించిపోద్ది. మనుషులు ఏ పని లేకుండా ఎన్ని రోజులు ఆకలితో అలమటిస్తారో తెలియక మనిషిని చంపుకునే రోజులు. ఇలాంటి రోజుల్లో ఇంకా నీ మనసు మార్చుకోవట్లేదా? ఇంకా నీ మనసును మెత్తని మనసుగా మార్చుకోవా? ఈ మాటలు వింటున్నప్పుడు నేను దీనత్వాన్ని ధరించుకుంటానని నువ్వు అనుకోవా? ఇంకెంత కన్నీళ్ళు కార్చకుండా ఒకే విధిలో వెళ్ళిపోతూ ఉంటావు. దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడు. ఇదిగో, ఎవరు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుందును అట్టివాన్ని నేను దృష్టిస్తానన్న దేవుడు. మొట్టమొదటి దీనత్వం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ కుటుంబం మీదకి రావాల్సిన ఆ కోపము రాకుండా ఆపుతావు. ఈరోజు ఆ బాధ్యత తీసుకుంటావా? తల్లిగా ఆ దీనత్వాన్ని నువ్వు చూపించగలవా? దీనత్వాన్ని దేవుడు చూస్తాడు. ఆ దీనత్వాన్ని కలిగిన వ్యక్తుల మీద దేవుని కన్ను దృష్టి నిలబడుతూ ఉంటుంది. చూడండి, ఇంకొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. చాలని చాలు. దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు ఆలకించినట్లయితే ఆయన దేవాది దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మహోన్నత పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అంటూ, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను అమ్మ, దేవుడు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు తెలుసా? ఒకటి, నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుడు నీ కుటుంబం మీదకి వచ్చి ఆ కోపాగ్నిని పక్కకు తొలగిపోద్ది. రెండోది, నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుడు అంటే తెలుసా, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను
వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును నేను నివసించుదును. దేవుడు నీ కుటుంబంలోకి వస్తాడండి. అమ్మ, దేవుడే స్వయంగా వచ్చి మీ ఇంట్లో నివాసం చేస్తాను అంటున్నాడు అండి. ఒక రాజుగారు వచ్చి, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మంత్రి ఎవరో వచ్చి నీ ఇంట్లోకి వస్తానంటే ఈ రోడ్డు అంతా బాగుపడిపోద్ది. అలాంటి సర్వశక్తుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, పరిశుద్ధ స్థలంలో నివసించగలిగిన ఆ దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఎవరు కుటుంబంలోకి వస్తానంటున్నాడు తెలుసా? దీన మనస్సు కలిగిన వారి కుటుంబం దగ్గరికి వచ్చి వారి దగ్గర నివసిస్తానంటున్నాడు. ఎంత గొప్ప బాధ్యత అండి. ఆ దీనత్వం కలిగి ఉంటే ఏమైపోయిద్దండి? ఆ దీనత్వాన్ని ధరించుకుంటే దేవుడు ఒకటి నీ కుటుంబం మీద రావాల్సిన కోపాన్ని తొలగిస్తాడు. రెండవది, నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడే నీ వద్దకు వచ్చి నివసిస్తాడు. వద్దా, నాకు దేవుడు వద్దండి, నాకు ఆ దీనత్వం వద్దండి అని అనుకుంటే ఎవరు వస్తారండి? దయ్యం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక చోట ప్రార్థన చేస్తుంటే ఆయనకి బాగా ఒత్తుగా మీసాలు ఉంటాయి. మా సేవ జీవితం చూసాం, ఒత్తుగా మీసాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆయన చేసే పని ఏంటంటే ఉదయాన్నే పంపులు వదిలే పని. సరే, అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక సిస్టర్ గారు ఎత్తుగా ఉంటుంది, కొద్దిగా బలంగానే ఉంటుంది ఆవిడ. అంకుల్ గారు, మీ మీసాలు చాలా బాగున్నాయి. ఆయన మీసాలు బాగుంటాయి, నీకేంటి? అవనే మాట అనమాట. అంకుల్ గారు, మీ మీసాలు చాలా బాగున్నాయి. ఆయన అనగానే ఇక ఇట్టని కూడా అనమాట. సరే, అయిపోతుంది. రోజు ఓ మాట అనేది ఈయన నవ్వుకుంటూ ముసిముసి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడండి. ఆయన చనిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, ఏమలోకి పరిస్థితి, ఇంటికాడ బలంగా ఊగిపోతుంది, ఏంటేంటో మాట్లాడుతుంది, ఏదేదో అయిపోతుంది. మందిరంలో తీసుకొస్తే 3 రోజులు ఓ చోట కూర్చోబెట్టి వాక్యాలు చదివిస్తుంటే, నేను చదవను, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టి అసలు నువ్వు ఎందుకు, ఎవరు, ఏంటని అడిగితే అప్పుడు ఆ స్త్రీలో నుంచి చెప్తున్న మాట ఏం తెలుసా? నేను పలానా వాటర్ వదిలే వ్యక్తిని. మరి అదేంటి, నీకు చాలా బంధువులు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారుగా, ఏమక నీకు సంబంధం ఏంటంటే, ఈవిడ ప్రతిరోజు నీ మీసాలు బాగున్నాయి అని అంది, అందుకే ఏమో దగ్గరికి జాగ్రత్త అండి. దీనత్వం ధరించకపోతే ఎవరు వస్తారండి? దీనత్వం ధరిస్తే దేవుడు వస్తాడు, దీనత్వం ధరించకపోతే దయ్యాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. దయ్యాలు వచ్చి ఏం చేస్తాయంటే కుటుంబంలో గొడవలు పెడతాయి, ఆరోగ్యాలు లేకుండా చేస్తాయి. ఇది రియల్ అండి, ఇది రియల్, నేను చూశాను. కుటుంబంలో సమాధానం ఉంచనివ్వవు. రెండవది, కుటుంబంలో ఆరోగ్యాలు ఉండనివ్వవు. మూడవది, కుటుంబంలో ఆర్థికంగా నష్టాలు కలుగు చేస్తాయి. కాబట్టి ఎందుకు దీనత్వం ధరించుకో తల్లి? దేవుడు ఏమడుగుతున్నాడు? నీ ఆస్తి అడుగుతున్నాడా? ఏమన్నాడు? మహోన్నతుడైన దేవుడను నేను వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను వచ్చి నేను నివసిస్తా. అంత గొప్ప దేవుడును, అక్కడ ఉండవలసిన వాడును నేను ఎవరి దగ్గరికి వస్తానంటే, నువ్వు ఈరోజు దీన మనసును కలిగి ఉంటే నీ దగ్గరికే నేను వస్తా. భర్త మాట అన్నాడు, తప్పేంటండి? భర్త మాట అంటే తప్ప? ఈరోజు అమ్మ, ఒకప్పుడైతే పెద్దలు ఉన్నారు, బాబాయ్యలు అందరూ, ఒకప్పుడు స్త్రీలు ఏం చేసేవాళ్ళు, ఉదయాన్నే లేచి పతి అంటే భర్త అండి, ఆయన కాలుకి దండాలు పెట్టుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లో. ఇప్పుడేం చేస్తున్నారు? వీళ్ళు పడుకుని వాళ్ళతో టీ కాసేస్తున్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ పెరిగిపోయింది. వీళ్ళు పడుకుంటున్నారు. ఏంటమ్మా ఇంత, నువ్వు ఎన్ని గంటలు లేస్తావు? నా గుణవైతే భార్య ఎన్ని గంటలు లేచిద్ది? మా పెందల కాళ్ళు లేచిద్ది. మరి మీరు ఎప్పుడు లేస్తున్నారు? 8:30. అప్పుడు దాకా ఏంటంటే రాత్రంతా సీరియళ్ళు, అన్ని సీరియళ్ళు చూడండి, నిద్రపోం. అమ్మ, మీరు అలా కాదు, మీరు మంచోళ్ళు. ఈ కుదరోలు గ్రామస్తులు చాలా మంచోళ్ళు, ఎందుకంటే వాక్యానికి భయపడే మనుషులు. ఒకప్పుడు భర్తని గౌరవించేవాళ్ళు, ఈరోజు సంవత్సరాలు పెరిగే కొంది భర్తని గౌరవించే పరిస్థితి. ఏదో మాట అన్నాడు కోపంతో మాట అంటే మిరిమిరి చూసే భార్యలు. ఏదైనా భర్త ఏదైనా బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, భార్య ఏ జాబ్ చేయట్లేదు అనుకోండి, భర్త అంటాడు, నేను తెస్తే నువ్వు బతుకుతున్నావు అంటున్నాడు. దేవుని బిడ్డలు, ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు కుటుంబంలో సమాధానం ఉండదయ్యా.
ఆరోగ్యాలు ఉండవయ్యా. రెండోది, ఆర్థికంగా చాలా చాలా డబ్బులు నష్టపోతారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, నేనే మీ ఇంటికి వచ్చి నివసిస్తాను. కావాలా? ఈరోజు యేసే నాకు కావాలండి. యేసే నాలో ఉంటే చాలు, యేసే నా గృహంలో నివసిస్తే చాలు. నేను దీనత్వాన్ని ధరించుకుంటా, నేను దీన మనసును కలిగి ఉంటా. దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడు చేసే మొట్టమొదటి మేలు ఏంటంటే నీ మీదకి రావాల్సిన, నీ కుటుంబం మీదకి రావాల్సిన కోపాన్ని తొలగిస్తాడు. రెండవదిగా, నువ్వు దీన మనసును కలిగి ఉంటే దేవుడు చేసే మేలు ఏంటంటే దేవుడే స్వయంగా నీ దగ్గరికి వచ్చి నివసిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకి ఇవాళ. మూడో విషయాన్ని మనం చెప్పి నేను ముందుకు వెళ్తాను. మూడో విషయం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలండి. మూడోది ఏంటో తెలుసా? దీనత్వాన్ని కలిగి ఉంటే, ఒకటి చెప్పాలి, దీనత్వం కలిగి ఉంటే దేవుడు చేసే కార్యం ఏంటండి? అమ్మ, మీరు ఎంటలేదు అట్టయితే. దేవుడు దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడు చేసేది ఏంటి? మన కుటుంబాల మీద రావాల్సిన కోపము రాకుండా తొలగిపోద్ది. దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడు చేసే రెండో మేలు ఏంటి తెలుసా? దేవుడే స్వయంగా వచ్చి మన దగ్గర నివసిస్తాడు. మూడోది ఏంటంటే అహంకారాన్ని ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, నోవాహు దినాల్లో అందరూ కూడా పాపం చేసి దేవుని దుఃఖ పెడుతుంటే ఒకే ఒక వ్యక్తి దేవుని కృప పొందాడు. ఎవరైనా? నోవాహు దేవుని కృప పొందినవాడాయను అని ఉంటుంది బైబిల్లో. ఏంటయ్యా కృప వల్ల? ఆ దీనత్వం వల్ల ఉపయోగం ఏంటంటే జలప్రాణం నుంచి తప్పించబడ్డాడు. అందరూ కూడా చనిపోయారు, అందరూ కూడా కొట్టుకెళ్ళిపోయారు. కానీ ఒక నోవాహు కుటుంబం మాత్రమే ఆ వాళ్ళలో చేర్చబడింది. దేవుడు నోవాహు పట్ల కృప చూపించాడు. ఎందుకంటే నోవాహు ఎలాంటి వాడంటే దీనత్వం, దేవుడు చెప్పిన మాటకు లోబడిపోయేవాడు. దేవుని బిడ్డలారా, మూడోది ఏంటంటే దేవుడు దీనులకు కృప అనుగ్రహించి, దేవుడు ఏది చెప్తే చేసేవాడు. ఇలా చేయమంటే అలా చేసాడు. ఇలా చెప్పిందంటే దేవుడు తప్పకుండా ఏదైతే చెప్తా ఉన్నాడో అది చేసి చూపించేవాడు నోవాహు. అందుకనే దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అహంకారులుగా ఉంటారో లేకపోతే దీనత్వం కలిగి ఉంటారో అది మీ ఇష్టం. ఒకటి, దేవుడు చేసే మేలు, ఆయన కోపం మన మీద రగులుకోకుండా ఆపేసిద్ది దీనత్వం. రెండవది, ఆయన మన యొద్ద నివాసం చేస్తాడు. మూడవది, మనకి కృపను అనుగ్రహిస్తాడు. చివరిగా నేను ఒక మాట చెప్తాను. దీనత్వం కలిగి ఉంటే దేవుడు చేసే మేలు ఏంటంటే చూడండి, అదే ఒక 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించిన, ఒక రోజున హెచ్చిస్తాడు. దేవుడు ఒక రోజున మిమ్మల్ని గణపరుస్తాడు. దేవుడు ఒక రోజున మీ పొజిషన్ మారుస్తాడు. నిన్ను అలాగే వదిలిపెట్టడండి. దేవుడు మళ్ళీ అలాగే వదిలిపెట్టేసే దేవుడు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా దీన మనస్కులై ఎలా ఉండాలి? తగ్గించుకొని దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రింద దాగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నాడు. జాబులో కానీ లేకపోతే పిల్లల భవిష్యత్తులో కానీ ఏ విషయంగా దేవుడు ఆశీర్వదిస్తాడో, అభివృద్ధిలో నడిపిస్తాడో మనకు తెలియదు. కానీ దానికి కారణం ఏంటంటే దీనత్వం. ఈ 4 మాటలు మీరు హృదయంలో చేర్చుకోండి. నా కుటుంబము, నా బిడ్డలు దేవుని చేత హెచ్చింపబడాలి అని మీరు అనుకుంటే, దేవుని చేత మీ కుటుంబాలు దీవించబడాలని అనుకుంటే, నా కుటుంబం మీదకి ఏ కోపము, దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఉండాలంటే, దేవుడే స్వయంగా వచ్చి నా కుటుంబంలో నివసించి నా బిడ్డలను మార్చి, నా భర్తను మార్చి, నా కుటుంబాన్ని కట్టాలి అని నువ్వు అనుకుంటే, లేకపోతే దేవునికి కృప నాకు మెండుగా కావాలనుకుంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దీనత్వము. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అట్టివాని నేను దృష్టిస్తాను. దేవుని కన్ను దృష్టి మీ మీద ఉంటుంది. దేవుడు ఆ దీనత్వం కలిగిన వ్యక్తులను చూసి హెచ్చిస్తాడు, వాళ్ళకు కృపనిస్తాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి నివసిస్తాడు.
వారిని మెండుగా దీవిస్తాడు. అట్టి భాగ్యత మీకు కావాలంటే ఈ రోజున వాక్యం విన్న మీరు నాకు దీనత్వం కావాలి ప్రభువా అని నీ హృదయం అంతటితో నువ్వు దేవునికి సరెండర్ అయితే తప్పకుండా దేవుడు నీ దీనత్వాన్ని చూస్తాడు. చూడండి, మరొక మాట చెప్తాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం చదివే 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. హస్తకృత్యములు నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. చాలండి. ఎవడు నా మాట విని వణుకుచుండునో అట్టి వానిని నేను దృష్టిస్తాను. దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగి ఉండు, నలిగిన హృదయం కలిగి ఉండు. చివరిగా నేను చెప్పే మాటలు ఏంటంటే, దేవుని మాట అంటే ఎలా ఉండాలి తెలుసా? వనకాలి అండి. ఏసీ ఎక్కువ పెట్టుకుని వడకడం కాదండి. ఏసీ బాగా పెట్టేసుకుని వణికిపోయాను అంటే అది వాకింగ్ చదువుతున్నప్పుడు వణికిపోయానంటే ఆ వణుకుడు కాదు. చలి జ్వరం వచ్చినప్పుడు వణుకుతాడు మనిషి. 4 దుప్పట్లు కప్పినా వణుకుతానే ఉంటాడు. ఆ వణుకుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ వణుకుడు దేవుడు చూడ్డు. దేనికయ్యా నువ్వు వనకాల్సిందంటే, దేవుని మాటలు వింటున్నప్పుడు నా మాటలు విని వణుకుచుండునో అట్టి వాణిని నేను దృష్టిస్తా. దేవుని బిడ్డలారా, ఆయన మాటలు వింటే వచ్చే ప్రయోజనాలు ఏంటో 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తానండి. దేవుని మాట వింటే దేవుడు మనకు చేసే ఆ గొప్ప కార్యాలు మనకు తెలియాలి కాబట్టి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని మాట వింటే వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఒక రోజున పేతురు గారు చాలా సీనియరు. ఏంటి దేంట్లో? చేపలు పట్టడంలో. ఆయన వెళ్ళాడంటే చేపలు పట్టుకొని రాడు. అలాంటి ఆయన ఒక రోజున చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రి చాలా ప్రయాసపడ్డాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్ల. చాలా దిగాలుగా ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. ఉదయం అయిపోయింది. ఏదైనా చేపలు పడితే ఆ సెంటరీలు అమ్ముకుని డబ్బులు తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేవాడు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఒక చేప పడలేదు, ఇంటికాడ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది అని చాలా సందేహంతో, చాలా బాధతో ఉంటూ ఉండగా ఆ స్థలానికి ఎవరు వచ్చారండి? యేసు ప్రభు వారు వచ్చారు. ఆ స్థలానికి యేసు ప్రభు వచ్చారు అంటున్నారు. పేతురు, సీమోను పేతురు, నీ దోణిని లోతు నడిపించి. మనం లోతుకి వెళ్ళట్లేదండి అండి. నేను ఇక్కడే ఉంటా, నేను ఈ ప్రార్థనే చేస్తా, నేను ఇలాగే ఉంటా, నాకు ఈ సరిహద్దులోనే ఉంటా. మార్చేయాలండి. ఈ మార్పు రాకపోతే ఇక నేను ఇలాగే ఉంటానంటే దేవుడు కూడా అలాగే ఉంటాడు. మారాలి. దేవుని బిడ్డలారా, ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. వింతైన ప్రార్థన. ఎలా తెలుసా? కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, కొబ్బరి చెప్పులన్నీ బారుగా పెట్టాడు ఇలాగా. పొరపాటుని ఎవరైనా అటు అడిగేస్తే ఊరుకునేవాడు కాదు. అంటే ఆ కొబ్బరి చెప్పుల్లోనే దేవుని ఆత్మ ఉందా? నేను అన్నా, అయ్యా, ఈ కొబ్బరి చెప్పులో కాదు దేవుని ఆత్మ, నీ హృదయంలో ఉండాలి దేవుని భయం. ఎవరైనా కొబ్బరి చెప్పులు దాటి ఒక అడిగేస్తే దయ్యాలు వచ్చేసినాయి అనేవాడు, భయపడిపోయేవాడు. కొబ్బరి చెప్పుల్లో కాదు, నీ హృదయంలో దేవుని భయం ఉండాలి. దేవుని బిడ్డలారా, పేతురు గారు భయపడిపోతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ స్థలానికి వచ్చిన యేసుప్రభు ఒక మాట, నీతో నేను లోతుకి నడిపించి నేను చెప్పినట్టుగా వలై. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నా ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. కానీ నీ మాట చొప్పున, అక్కడ భలే మాట, నీ మాట చొప్పున మేము వలలు వేస్తున్నాము అని ఆ లోతుకు దోణిలో నడిపించాడు. వల ఇసిరేశాడు, వలలో పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. దేవుని మాట. నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు, చాలా కష్టపడుతున్నావు, చాలా వేప్రయాసలు పడుతున్నావు, కానీ నీ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. చాలా కష్టపడుతున్నావు, చాలా సంపాదిస్తున్నావు, వ్యర్థమైపోతుంది. గల కారణం ఏంటో తెలుసా? నీ దోణి ఎక్కడుందో అక్కడే ఉంచావు. లోతుగా నడపట్ల సంవత్సరాలు అయిపోతున్నాయి. ఏమంట నేను ఇక్కడే ఉంటా, ఏంటంటే నేను మారు మనసు పొందా కాదు, మొత్తం తీసేసి నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ఒక అడుగు ముందుకై దోణిని లోతు నడిపించు. వలై దేవుని మాట చొప్పున. దేవుని మాట వింటే పేతురికి విస్తారమైన చేపలు పడ్డట్టుగా. దేవుని బిడ్డలారా, మేము సేవ చేస్తున్న తరుణంలో మాకు అప్పుడు మందిరం లేదండి, మందిరం లేదు, మాకు అంత సేవ కూడా లేదు. అలాంటి టైంలో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా
వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి ప్రభువా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఈ ఊర్లో ఉన్న మందిరాలన్నిటి కొరకు ప్రార్థన చేయి. ఈ ఊర్లో ఉన్న మందిరాలన్నిటి కొరకు ప్రార్థన చేయి. ఇక్కడ ఉన్న సేవకుల అభివృద్ధి కోసం నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. నాకు చాలా వింత అయిపోయింది, ఆశ్చర్యం అయిపోయింది. ఇదేంటి, వాళ్ళ మందిరాల కోసం అక్కడ ఆత్మలు రావాలని, వాళ్ళ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయమంటున్నాడని నిజంగా ప్రార్థన చేశాను. ప్రభా పలానా సిఎస్ఎన్ జ్ఞాపకం చేసుకో, అక్కడ కొన్ని ఆత్మలు ఇవ్వండి ప్రభా. ఇక్కడ స్టిఫ్నయ్య గారు ఉన్నారు పెంతుకొస్త సంఘం, ఇక్కడ కొన్ని ఆత్మలు ఇవ్వండి, వాళ్ళ అభివృద్ధి పరచండి, వాళ్ళ పిల్లల అభివృద్ధి పరచండి అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ మాకు అభివృద్ధిలో తీసుకురావడం ప్రారంభించాడు. చిన్న స్థలం ఇచ్చాడు, చిన్న మందిరం ఇచ్చాడు. కొంతమందిని దేవుని బిడ్డలారా, దేవుని మాట చొప్పున నువ్వు వలలేస్తే, దేవుని మాట చొప్పున నువ్వు చేయగలిగితే కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇష్టంగా చెయ్యి, దేవుడు తప్పకుండా ప్రయోజకత్వం కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పేతురు నీ మాట చొప్పున మేము వలలేస్తున్నాం అన్నాడో, అలాగే వెళ్ళి వలలేసాడు. వలలు పిగిలిపోయేంత చేపలు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు, ఈరోజు వర్తమానం వింటున్న ఇక్కడ ఈ 3 దినాల కోటల్లో మీరు వింటున్న మాటలు మీకు అవసరమైనవి పట్టుకోండి. ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, నిన్ను ప్రేమించే వరకు ప్రార్థన చేయండి, నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి. యోబు అలా ప్రార్థన చేశాడు. ఏమనంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు యోబుకు క్షేమస్థితిని అనుగ్రహించాడు, 2 ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. తెలుసా, అప్పటి వరకు శత్రువులు దూషించారు, ఆయన అవమానించారు, నిందించారు. నువ్వేదో పాపం చేసావు కాబట్టి ఇంత నష్టం వచ్చింది అన్నప్పుడు, చివరికి వారి గురించే ప్రార్థన చేసినప్పుడు 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో, ఎవరైతే నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పర్లేదు, నువ్వు హృదయం అంతటితో ప్రార్థన, ప్రభు వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని దీవించు అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, దేవుడు నీ జీవితంలో కూడా ఒక ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుడు మాట వినాలి. ఇగో మనమైతే లోకం మాటలు వింటాం, లోకం చెప్పింది చేస్తాం. ఒక మాట చెప్తా, ఆ ఇంటి ముందు యాప చెట్టు ఉండకూడదు అంటే యాప చెట్టు తెల్లారి నరికేసేస్తావు కదా. నువ్వెందుకు నీ డాబాలు అయిపోతుందో తెలుసా, నీ కుటుంబంలో నష్టం ఎందుకు వచ్చిందో తెలుసా, ఈ గుమ్మం ఇటు ఉండకూడదు అటు ఉండాలంటే ఈ గుమ్మాన్ని పగలు కొట్టేసావు తెల్లారికి వెళ్ళి కదా. ఇదిగో ఇంత నష్టం ఎందుకు వస్తుందో తెలుసా, ఇదిగో ఇది క్రాస్ వచ్చింది లేకపోతే అట్ట తిప్పాలన్నప్పుడు చాలా దాని విలువ మంచిదే, నేను కాదన్ను, అది మీ ఇష్టం. కానీ దేవుని మాట అంటే మాత్రం ఈ చెవుతో అలవద్దు. దేవుని మాట నువ్వు పట్టుకోగలిగితే, దేవుడు చెప్పింది నువ్వు చేయగలిగితే, నీ జీవితంలో 2 ఆశీర్వాదం దేవుడు తప్పకుండా ఇస్తాడు, దేవుడు చేస్తాడు. కాబట్టి పేతురు జీవితంలో దేవుడు చేసిన అద్భుతం, రాత్రంతా ప్రయాసపడినా ఒక చేప దొరకలేదు, కానీ ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వల వేశాడో అద్భుత కార్యము పేతురు జీవితంలో దేవుడు చూపించాడు. జరగద్దు అలాంటి కార్యాలు? అలాంటి దీవెనలు పొందుకోవద్దా? అలాంటి ఆశీర్వాదం మీ స్వతంత్రించుకోరా? ఇంకెంతకాలమో ఆ యొక్క లోతులోకి వెళ్ళకుండా అలాగే ఉండిపోతాం. దేవుని బిడ్డలారా, దేవుడు అనేక విషయాలు మాతో చెప్తున్నప్పుడు, ప్రతి సంవత్సరం ఒక క్రొత్త విషయాన్ని బయలుపరుస్తున్నప్పుడు తప్పకుండా ఆయన పాదాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇదిగో ఈ సమయంలో దేవుని మాట నువ్వు విని వణుకుతూ ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక విషయం చెప్తాను. యేసు ప్రభువు అన్న ఒక చోటకి పెళ్లి పిలిచారు. ఎక్కడండి? ఏ ఊరండి? కానా అనే ఊరికి పెళ్లి పిలిచారు. అయితే అక్కడ తన తల్లిని కూడా, వాళ్ళ బంధువులు అనుకుంటా, మరియమ్మ గారిని కూడా పిలిచారు. అయితే ఉన్నట్టుండి అక్కడ ద్రాక్షరసం, మీకు తెలిసి ఇదంతా అయిపోయినప్పుడు మరియమ్మ వచ్చి యేసుప్రభు వరకు ఒక మాట చెప్తుంది, అయ్యా నా కుమారుడా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని చెప్తూ శిష్యులతో అంటుంది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు యేసుప్రభు అన్నారంటే, అబ్బాయి 6 రాతి బాణలు తీసుకోండి అన్నాడు. తీసుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ రాతి బాణలు శుభ్రంగా కడగండి అన్నాడు. కడిగారు. ఆ రాతి బాణల నిండా నీళ్ళు నింపమన్నారు, నింపారు. ఇప్పుడు దాని దగ్గర తీసుకెళ్ళిపోయింది అన్న. ప్రియులారా, నేను ఒక మాట అడుగుతాను. యేసుప్రభు వారే మనం పిలిచారండి. నన్ను, మరిదాస్ అన్నయ్యని, సాగర్ని, కమలాకరాన్ని, రామనాన్నయ్యని, ఇలా అందరిని పిలిచాడు. అబ్బాయి ఆ కొండలు శుభ్రంగా 6 బాణలు తీసినాడంటే వెళ్ళి తల ఒక బాణం తెస్తాం, శుభ్రం కడగండి అన్నాడు. వేసి శుభ్రం కడిగేస్తాం, దాని నిండా నీళ్ళు పోయినా అంటాం, పోసేస్తాం. ఇప్పుడు ముంచి వాళ్ళు పోసినంటే వెళ్తామా? పొరపాటున వెళ్ళాం. ఏంటి ప్రభువా, మాకెందుకు ఈ పరీక్ష?
నీళ్ళు ఎక్కడైనా ద్రాక్షారసం నీళ్ళు పోయమంటావు ఏంటి ప్రభు అనా? ఎన్ని క్వశ్చన్స్ చేస్తామంటే అమ్మో ఎన్నో యేసు ప్రభు వారు. కానీ ఆ రోజు శిష్యులు అక్కడ పోస్తున్న నీళ్ళు పోసిన వారు కడగమంటే కడిగారు, నీళ్ళు పోయమంటే పోసారు, చివరికి ముంచుకెళ్ళి పోసేయమంటే పోసేశారు. ఏమైపోయిందండి? నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి ఐక్యత ఉంటుందో, ఇలాంటి సఖ్యత ఉంటుందో అక్కడ ఎటువంటి కొదువు కూడా ఉండదు, ఎటువంటి కొదువు కూడా ఉండదు. ఏ కుటుంబంలో అయితే ఏ సందేహాలు లేకుండా, అనుమానాలు లేకుండా, సంశయాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈయన చెప్పడం వాళ్ళు చేయడం, ఈయన చెప్పడం వాళ్ళు చేయడం, అప్పుడు నీరు వెళ్ళి పోసినప్పుడు ఆ విందు ప్రధానం ఏమన్నా తెలుసా? ఎంతో ఆశ్చర్యం. ఇదేంటి? అక్కడ ఉన్న వచ్చిన వారు కూడా అందరూ ఇంతకుముందు జబ్బు రసం పోసి ఇప్పుడు మంచి రసం పోసేవేంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన జీవితాల్లో కూడా మీరు భార్యాభర్తలైన వారు లేకపోతే కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారు సఖ్యత కలిగి మాట కలుపుకొని మీరు ముందుకెళ్తే దేవుడు ఒక గొప్ప కార్యము చేస్తాడు. ఏంటంటే మాట వినాలి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన మాట విన్నారు. ఆ నీరు ముంచి పోయమంటే పోశారు, ఎదురు సమాధానం చెప్పలేదు. దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలైన వారు ఈరోజు తల్లిదండ్రులకి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారంటే, ఇందుకేనా మమ్మల్ని కన్నది, ఇందుకేనా అని ప్రశ్నలు వేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా నా యవన సహోదరులారా, మీ తల్లికి కానీ మీ తండ్రికి కానీ మీరు ఎదురు చెప్పే ప్రసక్తి తెచ్చుకోవద్దు. అలా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని చూడలేం. మారాను మధురంగా మార్చగలిగిన దేవుడు, నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితుల్లో మార్చగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఆయన అంటున్నాడు, దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును అట్టి వాణిని నేను దృష్టిస్తాను. కాబట్టి దీనత్వం వల్ల కలిగే లాభాలేంటో ఒక 4-5 విషయాలు చెప్పాను. ఆయన మాట వింటే వచ్చే ప్రయోజనాలు ఏంటో 2 విషయాలు చెప్పాను. చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం ఒక మాట చూసి మనం ముగిద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము. నాలుగో వచనము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలు. 4వ వచనం ఏంటంటే, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించమని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఒక గొప్ప వంశంగా చేయబోతున్నాను అబ్రాము. అయితే నీవు నీ బంధువులను, నీ గ్రామాన్ని లేకపోతే నీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అన్నాడు. అప్పుడు ఆ 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాడు. అయిపోయాడా? వెళ్ళాడండి. దేవుని మాట అబ్రహాముతో చెప్తే అబ్రాము వణికాడు, అబ్రాము చేశాడు కాబట్టి ఈరోజు విశ్వాసుల తండ్రిగా మార్చబడ్డాడు. ఈరోజున దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు ఒకటి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, దేవుడు మన వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, దేవుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ గోడల మీద ఉండే వాక్యాల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? మీతో మాట్లాడే అనుభవంలోకి రండి. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభు, ఈ పరిస్థితి ఏంటి? ఈ సమస్యని నేను ఎలా ఎదుర్కోవాలి? నాకు దీనత్వం లేదు ప్రభా, దీనత్వం కావాలి, నీ మాట వింటానయ్యా, నీ మాట చొప్పున నేను నడుస్తాను ప్రభని నువ్వు మంచి తీర్మానం చేసుకుంటే తల్లి, ఇదిగో నేను చెప్తున్నాను, మా యొక్క జీవితంలో దేవుని మాటకి సరెండర్ అయినప్పుడు ఆయన చేసిన ఎన్నో కార్యాలు అవి వివరించుకోవడానికి గొప్పతనం కాదు, కానీ ఆ దేవుని మాటను శిరస్సు వంచి మనం చేయగలిగితే చాలా కష్టం అయిపోద్ది. కానీ ఆ కష్టాన్ని కూడా నువ్వు తల వంచుకొని ముందుకెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి చదివితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అట్టి వాణి నేను దృష్టిస్తాను. దేవుని యొక్క దృష్టి మీ మీద, మీ కుటుంబాల మీద ఉండాలంటే దీనత్వం ధరించుకోండి, నలిగిన హృదయం కలిగి ఉండండి. మూడోది, ఆయన మాటకు మీరు విధేయత చూపించండి. దేవుడు తప్పకుండా మీ అందు దృష్టి ఉంచుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.
తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన. ప్రార్థన చేద్దాం.